అందరికీ నమస్కారం అండి. 5th ఆర్గానిక్ మేళా మన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో చాలా అద్భుతంగా నిన్న ప్రారంభమైందండి. ఈ నెల 12 నుంచి 15 వరకు చాలా గొప్పగా తన రక్తాన్ని చెమటగా మార్చి రైతు మన కోసం అన్నదాత పడుతున్న కష్టాలన్నీ కూడా మనందరి కళ్ళ ముందు ఈ గజిబిజి జీవితంలో చాలామంది రైతు ఎంత కష్టపడుతున్నాడో, ప్రకృతి మనకేం ప్రసాదిస్తుందో, ప్రకృతి మనం ఎలా పరిరక్షించాల్సిన అవసరం ఉందో, ప్రకృతిలో మమేకమైతే మనిషి ఎంత ఆనందంగా సంతోషంగా జీవించగలడో అది మర్చిపోయి టెక్నాలజీ బారిన పడుతూ మనిషి తన చాలా సంతోషకరమైన జీవితాన్ని చాలా నిరుత్సాహంగా చాలా దినిగా గడుపుతున్నాడండి. చూడండి ఎంత చక్కగా ముస్తాబు చేశారో ఆ సభా ప్రాంగణం. చాలా అద్భుతంగా ఒక చిన్న గుడిసె, ఆ గుడిసెలో చక్కగా విఘ్నేశ్వరుడు, వినాయక నీ మూర్తికే నా మొదటి ప్రణామం అంటూ నాకు చెప్పాలనిపించింది. పక్కనే అంటే కుల వృత్తులు, చేతి వృత్తులు, చాలామంది మట్టిని భూమిని నమ్ముకుని ఉన్నవాళ్ళు ఎంతోమంది బ్రతకాలంటే అన్నదాతలతో పాటు చాలా రోజుల్లో ఎంతో గొప్పగా వాళ్ళందరూ బ్రతకాలంటే పక్కనే కుమ్మరితో కుండలు చేస్తూ చాలా అద్భుతంగా, అలాగే ఎంతో గొప్పగా వివిధ రకాలైనటువంటి విత్తనాలతో చక్కగా అందంగా అమర్చినటువంటి ఆర్గానిక్ మేళా అంటూ చాలా సభా ప్రాంగణాన్ని డెకరేట్ చేయడం కానీ చాలా అద్భుతంగా ఉందండి. అలాగే చాలా సదస్సులు కూడా అక్కడ జరుగుతున్నాయి. చాలా అతిరథ మహారథులు చాలామంది వచ్చి, అలాగే ఉచిత శిబిరాలు కూడా, అలాగే మనకి ప్రకృతి వైద్యం ద్వారా కానీ ఏదైనా నీ పెయిన్, నాకు మొన్ననే పడ్డాను కదా బాత్రూంలో, నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తే ఆ బ్యాక్ పెయిన్కి చక్కగా రిలాక్సేషన్ కూడా నాకు అక్కడ చక్కగా 10 నిమిషాలు రిలాక్సేషన్ కూడా తీసుకోవడానికి చక్కగా మంచి పరికరాలు కూడా అక్కడ ఉన్నాయి. అలాగే చాలా చూడండి ఎంత చక్కగా చేతితో నేర్పినట్టు మగ్గం వర్క్స్ కానీ, అలాగే చేతితో కుల వృత్తులు కానీ, అలాగే కళాకారులు కానీ, ఎన్ని రకాలైన కొన్ని చాలా మన పంటలు పండాలంటే సేంద్రియ పద్ధతిలో మనం ఆర్గానిక్గా మనం పండించుకోవడానికి కావాల్సిన విత్తనాలు కానీ, అలాగే మనకి పురుగుల మందులు కానీ, అలాగే మనకి కావాల్సిన జీవామృతం, అలాగే మనకి పెస్టిసైడ్స్ వాడకుండా, క్రిమిసంహారక వాడకుండా న్యాచురల్గా ఎలా తయారు చేయాలి, ఇవన్నీ కూడా చాలా గొప్పగా అందులో అమర్చారండి. అలాగే చాలా మొక్కలు ఎంత బాగున్నాయంటే చాలామంది చేతి వృత్తులను నమ్ముకుని, కుల వృత్తులను నమ్ముకుని తమ జీవనోపాధిగా వాటిని ఎంచుకుని బ్రతుకుతున్న చాలా మంది వచ్చి అక్కడ స్టాల్స్లో చాలా వాటిని భద్రపరచడం జరిగిందండి. దాంట్లో మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో, చక్కగా ఇంట్లో పండించిన గోంగూరలు కానీ, చాలా మొక్కలు కానీ, చామంతి మొక్కలు కానీ, కొత్తిమీరలు కానీ, అలాగే ఆడవాళ్ళు ఇంట్లోనే చిన్న తక్కువ పెట్టుబడితో చేస్తున్న బిజినెస్లు కానీ, వాళ్ళు తయారు చేసిన చేతి వృత్తులు కానీ, బొమ్మలు కానీ, లక్క బొమ్మలు కానీ, అలాగే ఇండోర్ ప్లాంట్స్, వాటిని చూసారా ఎంత బాగున్నాయో, ఇండోర్ ప్లాంట్స్తో డెకరేట్ చేసిన, ఇది మన జైబేరీ మోటార్స్ పక్కన ఉన్న నర్సరీకి సంబంధించిన చాలా బాగున్నాయి. ఎంత పాట్స్ చూడండి ఎంత బాగున్నాయి. అలాగే ఇండోర్ ప్లాంట్స్ చూసారు ఎంత బాగా పెంచారో, చాలా నీట్గా చాలా శుభ్రంగా ఆ ప్లాంట్స్ అక్కడ పెట్టారు. ప్లాంట్ మెరుస్తూ ఉంది అంటే దాన్ని ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కానీ, అలాగే మనకి సంబంధించిన చాలా అంటే గార్డెనింగ్ సంబంధించిన టూల్స్ కానీ, అలాగే గార్డెనింగ్ సంబంధించిన ఫ్లవర్ పాట్స్ కానీ, అలాగే పచ్చళ్ళు కానీ, పూతరేకులు కానీ, మళ్ళీ మనం సేంద్రీయంగా బిస్కెట్స్ కానీ, మిల్లెట్స్తో చేసిన బిస్కెట్లు కానీ, మిల్లెట్స్తో చేసిన చాలా తినుబండారాలు కానీ, మనం తక్కువ వీటితో చేసినవి చాలా బాగుందండి. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది చాలా బాగున్నాయి అనిపించింది. ఎందుకంటే వాటిని మనం కొనుక్కొని తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఎంత బాగుంటామో, అలాగే మనం వాడుకోవడం వల్ల వాటిని ఎలాగా తలలు బాగా జుట్టు పెరగడానికి హెయిర్ ఆయిల్స్ కానీ, అలాగే ముఖం గ్లోగా ఉండటానికి న్యాచురల్ పద్ధతిలో తయారు చేసిన ఆయిల్స్ కానీ, లేకపోతే న్యాచురల్ పద్ధతిలో తయారు చేసిన సున్నుపుండలు కానీ, అలాగే న్యాచురల్ పద్ధతిలో మొక్కలు పువ్వులు బాగా రావడానికి కావాల్సిన క్రిమిసంహారక మందులు కానీ, అలాగే మన చిరుధాన్యాలు కానీ, తినుబండారాలు కానీ, అలాగే మనకి చూసారా మొక్కలు, ఇగోండి నేను చెప్పాను కదా నాకు చక్కగా రిలాక్సేషన్ అయిందని, చక్కగా నేను కూర్చున్నాను కూడా, ఒక 10 నిమిషాలు కూర్చుని చక్కగా రిలాక్స్గా అనిపించింది. చూసారా బొమ్మలు చేతి వృత్తులతో, కళావృత్తులతో ఎంత బాగా చూసారా.
ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. అలాగే చూసారా, మనమే కాదు, ప్రకృతిలో మనతో పాటు మనిషితో పాటు చాలా చాలా జీవరాశులు ఉంటాయి. వాటికి కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉంది. వాటికి చూసారా ధాన్యాన్ని ఎంత చక్కగా ఇది చేశారు. అలాగే తాటి ఇది కొబ్బరి దోంతో చక్కగా డెకరేట్ చేసిన మనకి ఆ స్టాల్ చాలా బాగుందండి, నాకు నచ్చింది. చూసారా, ఇంట్లో ఆడవాళ్ళు తక్కువ పెట్టుబడితో మన ఇంటిని అందంగా ఉంచుకోవడమే కాకుండా మనం వాటిని ఎంత బాగా మన చిన్న చిన్న అంటే తక్కువ బడ్జెట్ బిజినెస్ లాగా మన టెర్రస్ ఉంటే చాలు, మన సొంత ఇల్లు ఉంటే చాలు, ఆ ఇంట్లో మనకున్న ప్లేస్ ఉంటే చాలు, ఆ ప్లేస్లో ఉన్న దాంతో ఆ అమ్మాయి చూసారా అంత చక్కగా ఇండోర్ ప్లాంట్స్ని డెకరేట్ చేసిందో. అలాగే మనకి వంటకి కావాల్సిన చాలా చాలా పాత్రలు కానీ, కర్ర సామాన్లు కానీ, చేతి వృత్తులు కానీ చాలా చాలా బాగుందండి. ఆర్గానిక్ మేళలో మొక్కలు కానీ, నారు కానీ, అలాగే చూసారు ఇక్కడ అంతా ధాన్యాలు అమ్ముతున్నారు, ఇక్కడ అంతా కూడా ఆకుకూరలు అమ్ముతున్నారు, ఆర్గానిక్ పండించినవన్నీ కూడా, కొత్తిమీర అవన్నీ కూడా, కరివేపాకు చెట్లు కానీ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయండి. ఎటువంటి ఫిట్సెస్ వేయకుండా, ఎటువంటి ఇది లేకుండా ఆహార ధాన్యాలు రైతులు సేంద్రియ పద్ధతిలోనే పండించినవన్నీ. అది చూసారా కొబ్బరితో డెకరేట్ చేశారు, అది చాలా చాలా బాగుంది. ఈ స్టాల్ నాకు చాలా అందంగా అనిపించిందండి, చాలా బాగుంది అనిపించింది. చాలామంది జనం ఉన్నారు. అసలు సెకండ్ డే ఎంత ఉన్నారంటే ఇంకా సండే అయితే ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారనిపించింది. అలాగే ఇత్తడి పాత్రలు కానీ, మట్టి పాత్రలు కానీ చాలా చాలా బాగుంది. పచ్చళ్ళు కానీ అసలు చెప్పొద్దు. ఒక స్టాల్ ఏంటండి, అసలు నేను జస్ట్ నాకు పూర్ణ మార్కెట్ వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి జస్ట్ నేను మార్కెట్ని అలాగా ఒక్కసారి తిరిగాను. అన్నీ మళ్ళీ సెకండ్ సారి విజిట్ చేస్తాను. సెకండ్ విజిట్ చేసిన తర్వాత ఏ వస్తువులు ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మా బాబుని తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక్కొక్క వస్తువుని మనం పరిశీలించింది మనం బాగుంటుంది. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇవ్వండి చేతి వృత్తులు ఎవరో చేశారు చక్కగా చాలా బాగున్నాయండి. అసలు చేతితో వేసిన పెయింటింగ్స్ కానీ, చేతితో చేసిన జ్యువెలరీస్ కానీ, చేతితో చేసిన చాలా చాలా హస్తకళలు కానీ, అలాగే మట్టితో చేసిన పాత్రలు కానీ చాలా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇవ్వండి ఇక్కడ తినుబండారాలు లేవు, బిస్కెట్స్, పసుపులు, అలాగే మన వంటకి కావాల్సిన పదార్థాలు, మనం ఇంట్లో వాడుకునే పదార్థాలు, మొక్కలతో టూల్స్ వాటితో పాటు ప్రకృతిలో ఉన్న చాలా చాలా జీవరాశులకి, మనిషితో పాటు పక్షులకి, సకల జీవరాశులకి, భూమిని చేసింది వానపాములు, అవన్నీ కూడా, అంటే వానపాములు ఎలా ఉత్పత్తి చేయొచ్చు, అలాగే వాటితో పాటు రైతులకు కానీ, అలాగే మిద్దె తోటల్ని ఎలా పెంచుకోవాలి, సదస్సులు కానీ, అవగాహన సదస్సులు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి గృహిణులు ఇంట్లో ఖాళీగా ఉండటమే కాకుండా, టైం వేస్ట్ చేసుకోవడమే కాకుండా, తక్కువ పెట్టుబడితో, తక్కువ దీంతో దాన్ని చిరు వ్యాపారాలుగా మార్చుకునే సలహాలను కూడా అందిస్తూ ఆరోగ్యవంతమైన జీవన విధానంతో మనం ఎలా ఉండాలి, అలాగే పిచ్చుక గూళ్ళు చూసారా అంటే ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువుతో మనం చేసే హస్తకళలు కానీ, ఈ కళలు కానీ, ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా తక్కువ పెట్టుబడితో పెట్టుకొని రైతులు భూమిలో ప్రతి జీవరాశి ఉపయోగపడే చాలా చాలా వస్తువులన్నీ కూడా అక్కడ ఒకే వేదిక మీద పెట్టి మనకు అక్కడ ఆర్గానిక్ మేళా రూపంలో మనకు అక్కడ పెట్టడం జరిగిందండి. చాలా చాలా బాగుంది నిజంగా. అక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ చూసారా చేతితో తయారు చేసిన జూట్ బ్యాగ్స్ కానీ, అలాగే చాలా జ్యువెలరీస్ కానీ చాలా ఇవన్నీ చూసారా పెయింటింగ్స్ ఎంత బాగా వేశారో. ఒక్కొక్క పెయింటింగ్ చాలా చాలా 20,000-25,000 కాస్ట్తో అక్కడ వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన హస్తకళ చాలా చాలా గొప్ప కళ. ఆ కళా నైపుణ్యాన్ని మనం నిజంగా ఒక పెయింటింగ్ కాస్ట్ 20,000 వరకు చెప్పారు ఆయన. అంత కాస్ట్లీ పెయింటింగ్స్ అక్కడ పెట్టారు. వాటికి వేయటానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. అలాగే తన కళా నైపుణ్యాన్ని తక్కువ పెట్టుబడితో బిజినెస్గా మార్చుకునే చాలామంది ఇక్కడ చూసారు అంత గొప్పగా ఆ పెయింటింగ్స్ని అమర్చారు. ఇంటికి గృహానికి అందాన్ని ఇవ్వడమే కాకుండా తన కళని ఆయన ఎంత గొప్పగా ఇక్కడ కూడా ఏనుగు బొమ్మ చూసారా ఎంత బాగుందో. అలాగే కృష్ణుడు కానీ, ప్రకృతిని కానీ ఎంత అందంగా తన
కళా నైపుణ్యంతో బంధించిన వాటిని చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. అలాగే చూసారా సక్లెట్స్ అంటారు చిన్న చిన్న వాటితో. అలాగే ప్లాంట్స్ మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని ఇలాగా కనిపించేటట్లుగా ఉండే ప్లాంట్స్ని కూడా అక్కడ మనకి చేయడం జరిగింది. మనం న్యాచురల్ ప్లాంట్సా ఇవే అని డౌట్ పడతాం. నిజంగా న్యాచురల్ ప్లాంట్స్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనుకునేటంతగా వాటిని ఎంత బాగా చేశారంటే, ఇది ఆ ప్లాంట్ మనం వాటిలో రాళ్ళు వేసి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేనట్టుగా చూసారా. ఇక్కడ అన్ని కాయగూరలు, సేంద్రీయ పద్ధతిలో పండించిన కాయగూరలు, అలాగే అక్కడ గోమూత్రంతో పండించిన పదార్థాలు, గోపిడకలతో అసలు ఎంత రకమైన పరిమళం వస్తుందంటే చక్కగా గోమూత్రంతో, అలాగే గోవు పేడతోని, ఆవు పేడతోని ఆర్గానిక్ పద్ధతిలో చేసినటువంటి సాంబ్రాణులు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ చాలా చాలా బాగున్నాయండి. ఇంకా ప్లాంట్స్ అంటే చెప్పక్కర్లేదు, ఎన్ని రకాల ప్లాంట్స్ వచ్చాయంటే చూసారా. ఎంత పూల మొక్కలు నాకు చాలా బాగా నచ్చాయి. నేను కొన్ని రాగలిగినన్ని మొక్కల్ని పట్టుకొచ్చాను. మళ్ళీ కార్లో వెళ్ళి కొన్ని ప్లాంట్స్ తెచ్చుకుందాం. చూసారా చాలా చాలా బాగున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ కానీ, ఫ్లవర్ ప్లాంట్స్ కానీ మనకు తక్కువ ఖర్చులోనే 50 రూపీస్లోనే మనకి చక్కగా ప్లాంట్స్ దొరికాయి. రకరకాల అవి అసలు చాలా. ఈసారి ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లవర్ ప్లాంట్స్ కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మనకి ఆర్గానిక్ మేళాలో ఫ్లవర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయండి. ఎందుకంటే మొన్నటి వరకు తుఫాన్ తర్వాత అసలు విపరీతంగా ఎండలు, ఫ్లవర్స్ సీజనల్ ఫ్లవర్స్ కొంచెం రావడానికి లేట్ అయినప్పటికీ కూడా చాలా ఆర్గానిక్ మేళా ఒకేసారి మనకి కడియం నుంచి ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. మొక్కలన్నీ కూడా అన్నీ ఒకే వేదిక దగ్గర చాలా నీట్గా ఫ్లవర్ ప్లాంట్స్ చూడండి. చామంతులు కానీ, అలాగే మనకి చాలా పెటూనియమ్స్ కానీ, చాలా చాలా రకరకాల బంతులు కానీ చాలా చాలా బాగున్నాయండి. ఫ్లవర్స్ అయితే చెప్పక్కర్లేదు, చాలా చాలా బాగున్నాయి. ఈసారి లేట్ అయినప్పటికీ ఫ్లవర్ ప్లాంట్స్ కొంచెం మనకి ఎండ వల్ల లేట్ అయినప్పటికీ కూడా ఆర్గానిక్ మేళాలో అన్ని రకాల ఫ్లవర్, ఇండోర్ ప్లాంట్స్, చాలా రకాల ప్రకృతికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా మనకి అక్కడికి తక్కువ ధరకే లభించాయండి. చాలా బాగుంది. అన్నిటినీ ఒకే ధరకి మనం ప్రకృతిని ప్రేమించాం, ప్రకృతిని పరిరక్షించాలనుకుంటున్నాం, ప్రకృతిలో మనం మమేకమైపోదాం అంటున్న చిన్న చిన్న మన బాల్కనీస్లోనే, అలా చిన్న చిన్న మన టెర్రస్ మీద గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఆ హస్తకళా నైపుణ్యాన్ని కానీ, చేతి కళా నైపుణ్యాలు కానీ, ఆ రైతుల యొక్క కష్టాలని కానీ, ఆ కుల వృత్తులు వాటిని వాళ్ళతో జీవనోపాధిగా ఎంచుకున్న వాళ్ళని కానీ మనం ప్రోత్సహిస్తూ వారిని అభినందిస్తూ ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఆర్గానిక్ మేళా నిజంగా హర్షణీయమండి. చాలా చాలా స్టాల్స్లో చాలా గొప్పగా, చాలా నీట్గా ఈసారి ఆర్గానిక్ మేళా 5th ఆర్గానిక్ మేళా నిజంగా సక్సెస్ఫుల్ అని చెప్పాలి. చాలా నీట్గా డిజైన్ చేశారు. చాలా ప్రశాంతంగా, నీట్గా, చాలా హ్యాపీగా, సంతోషంగా ఆర్గానిక్ మేళా అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా సంతోషంగా అన్ని రకాల ఉత్పత్తుల్ని ఒకే దగ్గర, ఒకే వేదిక మీద, ఒకే దగ్గర చక్కగా నీట్గా కొనుక్కుని వెళ్తున్నారండి. అందరూ కూడా ఒకసారి వెళ్ళి ఆర్గానిక్ మేళాకి విజిట్ చేయండి.